వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్. నేను రమా మండవ. ఈరోజు అనాలిసిస్లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే, ఈరోజు ఖమ్మం జిల్లా, అది కూడా ఖమ్మం పార్లమెంట్ స్థానం మీద కాంగ్రెస్ సీరియస్గా ఫోకస్ పెట్టిందా అంటే అవుననే చెప్పాలి. ఆ స్థాయిలో ఈరోజు ఖమ్మం పార్లమెంట్ సీట్ కోసం చాలామంది పోటీ పడుతూ వస్తున్నారు. ఈరోజు మనం చూసినట్లయితే ఖమ్మంలో ఆ స్థాయిలో పోటీ పడటానికి కూడా కారణం ఉంది. పలువురు నేతలు మొన్నటి ఎన్నికల్లో ఖమ్మం జిల్లాని కాంగ్రెస్ క్లీన్ స్వీప్ చేసి పారేసింది. గతంలో టీడీపీకి ఒక కంచుకోటుగా ఉన్న ఖమ్మం జిల్లా, ఒకప్పుడు కాంగ్రెస్ కంచుకోటుగా ఉన్న ఖమ్మం జిల్లా. సో ఎప్పుడు కూడా బీఆర్ఎస్కి అంతగా ఆసక్తి అయితే చూపించలేదు అక్కడ ప్రజలు బీఆర్ఎస్ మీద. తుమ్మల్ లాంటి లీడర్ని, పొంగులేటి లాంటి లీడర్ని పార్టీలోకి తీసుకున్న ఆ స్థాయిలో మాత్రం వర్కౌట్ కాలేదు బీఆర్ఎస్ చేసిన రాజకీయం. సో ఆ క్రమంలోనే మొన్నటి ఎన్నికల సమయంలో ఒక తుమ్మల లాంటి వాళ్ళు పార్టీలో జరిగిన అవమానం దృష్ట్యా బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ జెండా కప్పుకున్నారు రేవంత్ రెడ్డి లాంటి వాళ్ళ ఇనిషియేషన్తో. అండ్ దెన్ పొంగులేటి లాంటి వాళ్ళు కూడా పార్టీలో అదే స్థాయిలో ఒక అవమానం. ఎన్నికలకు ముందు పార్టీలో చేరిన ఆయనకి ఎంపీ టికెట్ ఇవ్వకుండా నామాకా టికెట్ కేటాయించిన తీరు కానీ, ఆయన మీద వేటేస్తూ జూపల్లి లాంటి వాళ్ళతో పాటు కేసీఆర్ తీసుకున్న నిర్ణయం కూడా ఆయన కాంగ్రెస్లో రావడానికి కారణమయ్యాయి. ఇతర పార్టీల నుంచి అవకాశం ఉన్నా కూడా ఆయన కాంగ్రెస్ వైపే మొగ్గు చూపారు. అంతేకాదు తాను ఎమ్మెల్యేగా పోటీ చేయడంతో పాటు తన అనుచరులైన కొంతమందికి టికెట్లు ఇప్పించుకోవడంలో కూడా కోరం కనకయ్య లాంటి వాళ్ళకి కానీ, వైరా లాంటి చోట్ల కానీ అలా పూర్తి స్థాయిలో సక్సెస్ అయ్యారు ఆయన, ఎవరైతే పొంగులేటి శ్రీనివాసరెడ్డి. సో ఇక మరోవైపు చూసినట్లయితే ఇక అదే జిల్లా నుంచి అత్యంత కీలక నేతగా ఉన్న బట్టి విక్రమార్క కూడా మరోసారి నుంచి మధ్య నుంచి ఎమ్మెల్యేగా గెలుచున్నారు. అటు పాదయాత్ర కూడా చేసి పార్టీని లైమ్లైట్లో కూడా ఉంచగలిగారు ఆయన ఎన్నికలకు ముందు. సో ఈ క్రమంలోనే ఈ రోజున దాదాపు అన్ని స్థానాలను కాంగ్రెస్ క్లీన్ స్వీప్ చేసిన పరిస్థితుల్లో ఆ జిల్లాకు 3 మంత్రి పదవులు ఇవ్వక తప్పని పరిస్థితి కూడా రేవంత్ రెడ్డికి ఏర్పడింది. ఈ క్రమంలోనే ఈ రోజున బట్టి డిప్యూటీ సీఎంగా ఉన్నారు. అటు తుమ్మల లాంటి వాళ్ళు, ఇటు పొంగులేటి లాంటి వాళ్ళు కూడా అత్యంత కీలక పదవులు దక్కాయి ఈ రోజున. సో ఆ ముగ్గురు కూడా జిల్లాను రిప్రజెంట్ చేస్తూ ఉన్నారు. అందుకే ఈరోజు అదే స్థాయిలో ఆ టికెట్ కోసం కూడా, ఖమ్మం పార్లమెంట్ టికెట్ కోసం కూడా పోటీ జరుగుతోంది. ఇక్కడ ఒక చిన్న ట్విస్ట్ ఏంటంటే, ఇక్కడ పోటీ చిన్న ట్విస్ట్ కాదు, అది పెద్ద ట్విస్టే. ఈ పోటీ కూడా ఆ ముగ్గురు మంత్రుల నుంచే జరుగుతూ వస్తుంది. రేణుకా చౌదరి లాంటి నేత ఖమ్మం నుంచి ఆల్రెడీ ఎంపీగా పనిచేస్తున్నారు, కేంద్ర మంత్రిగా పనిచేస్తున్నారు, ఆల్రెడీ అక్కడి నుంచి రేస్లో ఉన్నారు. కానీ ఈ రోజున బట్టి విక్రమార్క, డిప్యూటీ సీఎంగా ఉన్న బట్టి విక్రమార్క భార్య ఎవరైతే ఉన్నారో దేవకి, ఆవిడ కూడా ఖమ్మం పార్లమెంట్ స్థానాన్ని ఆశిస్తున్నారు. ఆ దిశగా బట్టి తనకున్న పరిచయాలతో హైకమాండ్ దగ్గర పావులు కదుపుతూ ఉన్నారు. మరోవైపు చూసినట్లయితే అటు తుమ్మల కూడా తన వారసుడైన యుగంధర్ని రాజకీయాల్లోకి తీసుకురావాలని ఆలోచిస్తూ ఉన్నారు. ఈ క్రమంలోనే పూర్తి స్థాయిలో తన వారసుడిని ఖమ్మం అభ్యర్థిగా అనౌన్స్ చేయాలని ఒక ప్రెజర్ అయితే కాంగ్రెస్ అధిష్టానం మీద పెడుతున్నారని చర్చ ఉంది. ఆల్రెడీ ఆయన యుగంధర్కి డాక్టర్గా కూడా పేరుంది స్థానికంగా. ఆ స్థాయిలో ఆయన జనంలో కూడా చొచ్చుకు వెళ్తూ ఉన్నారు. ఎప్పటి నుంచో ప్రచారం అయితే జరుగుతోంది తుమ్మల వైపు నుంచి. మరొక వైపు చూసినట్లయితే ఇక్కడ వాళ్ళిద్దరికీ ఎక్కడ ఆధిపత్యం వస్తుందో ఎంపీ టికెట్ విషయంలో అన్న తీరుతో ఈరోజు పొంగులేటి కూడా తన బ్రదర్ అయిన ప్రసాద్ని అక్కడ ఎంపీగా నిలబెట్టాలని చూస్తూ ఉన్నారు. ఆ దిశగా ఇప్పటికే రేవంత్ రెడ్డికి పొంగులేటికి మధ్య సత్సంబంధాలు అయితే ఉన్నాయి. సో ఆ దిశగా పొంగులేటి రేవంత్ రెడ్డితోని రాయబారం నడిపిస్తున్నారనే చర్చ కూడా ఉంది. సో కాంగ్రెస్ పెద్దలతో పలువురితో తుమ్మలకి సత్సంబంధాలు ఉన్నాయి. బట్టికి హైకమాండ్ దగ్గర ఆయన గుడ్ లుక్స్లో ఉన్నారు. ఈ రోజును చూసినట్లయితే ఖమ్మం సీటు మీద రేణుకా చౌదరి ఆ స్థాయిలో ఫోకస్ పెట్టారు. ఈసారి ఈజీగా ఆమె గెలిచి బయటపడతారనే అంచనాలు ఉన్న సమయంలో ఇలా ముగ్గురు మంత్రులు కూడా తమ ముగ్గురు అనుచరుల్ని అక్కడ, తమ ముగ్గురు ఫాలోయర్స్ని అక్కడ పెట్టి ఎంపీ టికెట్ కోసం ఆ స్థాయిలోనే పోటీ పడుతూ వస్తున్నారు. ఇక అంతేకాదు మరికొంత ప్రపోజల్ లిస్ట్ కూడా మరికొంతమంది అక్కడ రేస్లో ఉన్న ప్రచారం ఉంది. ఆల్రెడీ సిట్టింగ్ ఎంపీగా అక్కడి నుంచి నామా నాగేశ్వరరావు ఉన్నారు. బీఆర్ఎస్ నుంచి ఆయన నిలబడే అవకాశం ఉంటుంది. బీజేపీకి అంతగా ఫోకస్ లేకపోయినప్పటికీ ఖమ్మం సీటు మీద బట్ అక్కడి నుంచి ఎవరో ఒకరిని అభ్యర్థిగా పెట్టేందుకు కూడా బీజేపీ పావులు కదుపుతూ ఉంది. మరి ఇలాంటి ఒక క్రూషియల్ పీరియడ్లో ఈ రోజున ఖమ్మం పార్లమెంట్ సీటు ఎవరికి కైవసం కాబోతోంది అనేది అయితే ఒక చర్చ. ఈ ముగ్గురు మంత్రుల్లో ఎవరు పై చేయి సాధిస్తారు, లేకుంటే వీళ్ళు ముగ్గురిని పక్కన పెట్టి వీళ్ళ ముగ్గురికి చెక్ పెట్టి కాంగ్రెస్ హైకమాండ్ దగ్గర ఉన్న తనకున్న కన్సర్న్ దృష్ట్యా రేణుకా చౌదరి ఈ సీటుని తీసుకుపోయే అవకాశం ఉందా అనేది అయితే మేజర్గా జరుగుతున్న చర్చ అనుకోవాలి. మరి ఈ స్థాయిలో ఇంతమంది అతిరథ మహారథులు పోటీ పడుతున్న ఖమ్మం పార్లమెంట్ సీటు ఈసారి ఎన్నికల్లో మాత్రం, పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెస్ వైపు నుంచి ఒక హాట్ సీట్ కాబోతోందంటే ఆశ్చర్యం లేదు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.